కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతురా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతురా పేట్రాయి స్వామి దేవుడా కన్నీరు నోడ పేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసిగాని కోపాన తీసి కొట్టిది. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. చూడు, ఎంతో మంది సినిమా చూడడానికి వచ్చాను కాదు, ఎవడు సినిమా చూపించాడన్నది ముఖ్యం. స్టూడెంట్స్, మీరు కాలేజీకి వెళ్ళే టైం వేరే ఉండొచ్చు, మిమ్మల్ని రూల్ చేసేవాడు వేరే ఉండొచ్చు. వన్స్ నా షోకి వచ్చిన తర్వాత రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైమింగ్ మారాలి. మారకపోతే నాలో మార్పును చూస్తారు. నేను సెన్సేషన్ కోసం సినిమా చూపించను రోయ్, నేను సినిమా చూపించాకే అది సెన్సేషన్. నన్ను ఎంత మంది టార్గెట్ చేసినా నా టార్గెట్ మాత్రం ఒక్కటే, సినిమా చూపించడం, సినిమా చూపించడం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నన్ను టార్గెట్ చేసిన నేను టార్గెట్ చేసినాడు వస్తాడు అని పిలుద్దాం. ఏంట్రా కత్తిసుకొస్తున్నది? గడ్డం చేసుకుందామని. జోకేశాడు రా అదిగాడు. నవ్వుకోడు, నీ జోకు నువ్వే రాసుకోరా. ఏంటి రాసుకునేది జెండు బాము? ఈ రోజు నువ్వు నేను తేల్చుకుందామని వచ్చా. అలా కాదురా అది మా ఇంటి దగ్గర. ఇప్పుడు నీకు స్టూడెంట్స్ ఉన్న సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. బొచ్చు నువ్వేని అర్థమైంది, అది పక్కన పెట్టు. నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంట్రా? కత్తికి కాయకి ఉన్న సంబంధం. చూసా, లేదు కదా కత్తిగా. అన్ని కత్తులు మీ అంత పొదున ఎక్కడ ఉంటాయి స్వామి? మీది, సుధీర్ది, రామ్ ప్రసాద్ ది. ఆ కత్తులు వేరు, ఆ చరిత్ర వేరు. పవన్ కళ్యాణ్ గారు వేస్తే కాటమరాయుడు, నువ్వు వేస్తే కాటరాయుడు. ఫస్ట్ వాడు ఎలాంటి తెలుసా? నీకు సినిమా చూపించటమే వాడి గోలు. వచ్చాడంటే వాయిస్తాడు నీ డోలు. ఎవడో కాదు, మా బాలు. అరే వచ్చారా బాలు? డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, షాట్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. బాలు ఏబిసిడి. ఎక్కడి నుంచి వచ్చావు? మెదిపట్నం. ఎక్కడ? అత్తాపూర్ సైడ్. ఓకే, సినిమా చూస్తా కదా మొత్తానికి? చూపిస్తా. బాలు, మీ స్టూడెంట్స్ అందరూ నేను సినిమా చూపిస్తే చాలా ఘోరంగా ఉంటుందని చెప్పడం తప్ప నాకు కూడా అంత పెద్దగా తెలియదు. నేను సినిమా చూపించడం స్టార్ట్ చేస్తే గేట్ బయట డేంజర్ బోర్డు ఉంటుంది. ఎలా ఉంది అది? ఆ పరాని సోది. ఎక్కడి నుంచి వచ్చారన్నా? అత్తాపూర్, మెదిపట్నం. అత్తాపూర్. అత్తాపూర్ అంటే వీళ్ళ అత్తగారు చాలా పూర్ అని చెప్తున్నాడు. అందుకే తెచ్చుకున్నా. ఎప్పుడైనా పొరపాటున ఏదో వస్తాడంటే వద్దు, కొంచెం దూరం పెట్టుకో, లాస్ట్ వరకు ఉంది టైం. నువ్వు అనుకుంటున్నావు ఈ షోకి పెద్ద డాను. ఈ రోజుతో అయిపోయింది నీ సీను, ఎందుకంటే వస్తుంది సోను. లెట్స్ వెల్కమ్ సోను. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం చెప్పమ్మా. నా పేరు సోను, నా ఏజ్ 21. నేను ఫీమేల్. మీకు సినిమా చూపించడానికి ఈ మాత్రం సరిపోదా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? మాత్రం చాలా అదిగో నీ పోడియో, నీకు సినిమా చూపిస్తాను, ఎలా వెళ్ళు. థ్యాంక్ యూ.
నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అది? ఈ షో టెలికాస్ట్ గంట, ఆ గంట నిన్ను ఆడుకుంటానంటున్నాడు మణికంఠ. అరే మణికంఠ వచ్చాయిరా. సూపర్ బయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్నేంటి నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఏం చేసావురా? ఏం చేశానన్నా? అదే ఏం చేసావు అడుగుతున్నా నేను కూడా. మణికంఠ, ఈ రోజు నీకు అగరొత్తి గంట. ఇప్పుడు వచ్చే అమ్మాయి మీదే నా గురి, ఎందుకంటే అంత అందంగా ఉంటుంది మరి. అందుకే తీసుకొచ్చాను ఏరి కోరి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన సిరి. లెట్స్ వెల్కమ్ సిరి. చేస్తావు ఊరే? చూద్దాం చూస్తా అది కూడా. హలో భయ్యా, అది ఎట్రా? స్వప్న సుందర్ దొరికేసిందిరా. సుస్వాగతం నవరాగమా ఇక్కడ ప్లేన్ మ్యూజిక్ ఇది రొమాన్స్ చేస్తున్నట్టు లేదు, రోమన్స్ చేస్తున్నట్టుంది. అప్పుడు వస్తా ఉంటే అడగకూడదు అమ్మాలంటే. యాక్చువల్లీ నేను వచ్చింది ఆది కోసం. ఇప్పుడే పాట. ఇన్ని రోజులు ఆది ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు నేను కూడా వచ్చా కాబట్టి అదే. ఇద్దరం కలిసి నిన్న ఆడుకుంటాం అన్నమాట. అది. ఆడుకుంటా అంటే ఇండైరెక్ట్ గా సినిమా చూపిస్తానంట, అంతే కదా? అంతే. మీ ముగ్గురు ఒకసారి రండి ఇక్కడికి. నలుగురు వచ్చారు కాబట్టి మీ నలుగురికి సినిమా చూపించాలనుకున్నాను. మీకు తలకు 25,000 చెప్పిన వాళ్ళనమాట. ఆ 25,000 పైన ఉంది. మా ధనలక్ష్మి ఏం మ్యాటర్ మరి? ఇది కావాలంటే నన్ను పొగడతల్లో ముంచాలి. సీను ఆ. మీరు చాలా అందంగా ఉంటారండి. తీసుకో. నెక్స్ట్. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. ఈ ఒక్క నోట్ ఇవ్వాలంటే ఇవన్నిటికి మించి ఉండాలి. నేను చెప్పినవన్నీ అబద్ధాలు. నీకు అబద్ధాలు, అవన్నీ నాకు నిజాలు. యా, స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏమాత్రం ఆలోచన చేయకుండా మీకు సినిమా చూపించాలంటే మనం మొదటి రౌండ్ గెలవాలి. అబ్బా, మొదటి రౌండ్ పేరు తెలుసా? రంగు పడుద్ది. ఈ రౌండ్ లో మీకు 1 minute టైం ఇస్తాను. ఆ 1 minute టైం తో పాటు ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను అనమాట. మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్, మీకు ఇచ్చిన 1 minute టైం లో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేను ఎవరనమాట మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాలి. సో ఈ రంగు పడుద్ది రౌండ్ లో మొదటిగా నా సినిమాకు బలైపోతున్నా ఎవరంటే రామబాబు. కప్పులో పప్పులు, కుప్పలో కప్పల కుప్పలు. కప్పులో పప్పులు, కుప్పలో కప్పల కుప్పలు. కప్పులో పప్పులు, కుప్పలో కప్పలు. అంతే. ఒకసారి బయట చెప్పు. కప్పులో పప్పులు, కుప్పలో కప్పల పప్పులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ బాలు. కప్పులో పప్పులు, కుప్పలో పప్పులు. కప్పులో పప్పులు, కుప్పలో కప్పల పప్పులు. పాపరా పాపరా. కుప్పలు. నువ్వు ఇలాగే చెప్తే బయటపడతాయి చెప్పులు. కప్పులో పప్పులు, కుప్పలో కప్పల పప్పులు. కప్పులో పప్పులు, కప్పులో పప్పులు, కప్పులో పప్పులు, కుప్పలో కప్పల పప్పులు. కుప్పలు కప్పులో కుప్పలు.
టోటల్ గా నీకు ఇచ్చిన అండర్స్టాండ్ ఎన్నిసార్లు చెప్పావంటే 2 times. 2 times. సూపర్ రా. బాగుంది. ఇలాంటి కళలు వస్తాయి, తప్పులేదు. 0. అయ్యో నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్నారంటే దా శ్రీచంద్ర, దమ్మా శ్రీచంద్ర దా. అది నేను నమ్మి పెట్టుకుంటున్నా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. టంగ్ ట్విస్టర్ చాలా సింపుల్ గా చెప్తాను. అది ఇది Okay. కష్టంగా ఉన్నా నేను చెప్పే విధానం చాలా సింపుల్ గా ఉంటది. గంప కింద కందిపప్పు, కొంప పక్క పందికొక్కు. ఓకేగా? గంప కింద కందిపప్పు, కొంప కింద కొంప పక్క పందికొక్కు. ఇంకా ఈజీగా చెప్పేస్తుంది. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. గంప కింద కందిపప్పు, కావాలనుకుంటారు ఇది. గంప కింద కందిపప్పు, కొంప పక్క పందికొక్కు, గంప కింద కందిపప్పు, కొంప పక్క పందికొక్కు, గంప కింద కందిపప్పు, కొంప పక్క పందిపప్పు, పందిపప్పు 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 గంప కింద కందిపప్పు, ఆ. గంప పక్క పందికొక్కు, అమ్మయ్య. గంప కింద కందిపప్పు, కొంప పక్క గంప కింద పందికొక్కు, కొంప పక్క పందికొక్కు. దా, ఇది దాచుకుంటావుదా? నేను అసలు అది అంటే ఒక హోప్, అసలు ఎంత నమ్మకంగా ఉన్నది. ఇప్పుడు చెప్పు ఎవరికి ట్రాక్ చెప్పు. సీను బెస్ట్. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, ప్రేమానే పద. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చి. ఇప్పటికే అర్థమైంది ఆదిగడి అది క్యారెక్టర్. నేను జోక్ చేశాను నీతో. నేను సీరియస్ గా తీసుకున్నాను, నాకొద్దు. సోను ఈజ్ బెస్ట్. చూసావా ఆదిగడి క్యారెక్టర్ తెలిసిందో. సోను ప్లీజ్ నమ్మకు, నిన్ను కూడా ఇలా ముంచేస్తాను. సో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే శ్రీచంద్ర? ఒకసారి చెప్పావు, బట్ నువ్వు ఒకసారి చెప్పినా నాకు 1000 సార్లు చెప్పినట్టే లెక్క అన్నమాట. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావు 1000 రూపాయలు? బాలు. నాకే ఇష్టం. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. సో నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే నీ సోనికి సినిమా చూపించాను అనుకుంటున్నా. దా ఓకే సోను, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. కళలో కలర్లు, కలర్లలో కర్రీ కలర్లు. కలలో కళలో కళలో కలర్లు కలర్లు, ఆ. కలర్లో కర్రీ కలర్లు, కలర్లలో 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 కర్రీ కలర్లు. కర్రీ కలర్లు, అది ఓకేనమ్మా. కలలో కలర్లు, ఆ. కలర్లలో ఆ. కర్రీ కలర్లు. Oh my God. చాలా బాగా చెప్పారండి మీరు. నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావు తెలుగు? అది దగ్గర ఇవన్నీ 3, 2, 1 your time starts now. కలలో కలర్లు, కలలో కలర్లు, కలర్స్ కలలో కలర్లు, కర్రీ కలర్స్ లో కర్రీ కలర్లు. కలర్స్ ఎక్కడ వచ్చింది? ఇది చాలా కలర్లలో కలలో కలర్లు, కలలో కలర్స్, కర్రీ కలర్లు, కర్రీ కలర్లు. కలలో కలర్లు, కలర్లో కలికాలం. కలర్స్ లో సీరియస్ ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అలసారి వీడ్కోలు
కన్నీటితో చేవ్రాలు. ఇంత అయిన తర్వాత ఎవరైనా వైపు చూస్తారేట్రా? ఆ అమ్మాయి చూస్తా సోనుకు అలాంటివి ఏమి ఉండవు. అవును నాకు అలాంటివి ఏమి ఉండవు. అది రైట్, నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే యాజ్ ఇట్ ఈస్. ఇంకా మిగిలిపోయింది ఒకటేనా నాయన మనుకంటావు? ఇప్పుడు వరకు వచ్చిన అందరూ కాటన్ వ్యాపారం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కనీసం నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ లోన్లు కోసం లైన్లు, లైన్ లో లీలాకు లైన్లు. లోన్లు కోసం లైన్లు, లైన్ లో లేలాకు లైన్లు. సూపర్. ఓకేనా? లోన్లు కోసం లైన్లు, ఆ. తర్వాత ఏంటన్నా? లైన్ లో లేలాకు లైన్లు. లోన్లు కోసం లైన్లు, లైన్ లో లేలాకు లైన్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లోన్లు కోసం లైన్లు, లైన్ లో లేలాకు లైన్లు. లోన్లు కోసం లైన్లు, లైన్ లో లేలాకు లైన్లు. లోన్లు కోసం లైన్లు, లైన్లు లేలాకు లైన్. ఆహా. లోన్లు కోసం లైన్లు, లైన్ లో లేలాకు లైన్లు. 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 లోన్లు కోసం లైన్లు, లైన్ లో లేలాకు ఏం పిల్ల లోన్లు కోసం లైన్లు, లైన్ లో లేలాకు లైన్లు. 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 మణికంట నువ్వు కరెక్ట్ ఎన్నిసార్లు చెప్పావంటే 12 times. కంగ్రాచులేషన్. 12 అంటే 12,000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? బాలు దగ్గర 6, సోను దగ్గర 6. వెళ్ళు తీసుకో. సో రంగు పడితే రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనం సెకండ్ రౌండ్ వెళ్తున్నాం. సెకండ్ రౌండ్ పేరు తెలుసప్పా? జోర్సేమా. జోర్సే మోహా. చందన లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఒప్పుకుంటే ఒప్పుకో. సెకండ్ రౌండ్ లో వాటర్ తో వాయిస్తాడు, మామూలుగా ఉండదు. ఇప్పటికైనా నా దారికి వస్తే సేవ్ చేస్తా. ఏం కాదులే, తనైనా చెప్తున్నాను, చెప్పకుండా పిండి కొట్టించో. రావా? ఎలా తెచ్చుకుంటానో చూడండి. ఇంప్రెస్ చేయాలంటే మనకేమో డాన్స్ రాదు. పోనీ బాడీతో అయినా ఇంప్రెస్ చేద్దామంటే పెద్ద కండలు కూడా లేవు. ఇప్పుడు ఏం చేద్దాం? తీసుకురండి, నా ప్రాపర్టీ తీసుకురండి చెప్తా. తీసుకురండి. ఏంటి సెటప్ ఏంటిది? ఇప్పుడు ఇది చేసేది చూస్తే ఈ అమ్మాయి ఏంటి, ఏ అమ్మాయినా పడిపోవాల్సింది. కళ్ళు తిరిగా మనకి చూస్తున్నా నువ్వు. ఆల్ ది బెస్ట్. అది స్టార్ట్. టాస్క్ చేయమంటే చేతపడి చేస్తా. అయ్యా మాకుంటాయి, వాళ్ళని పెట్టమని ఫస్ట్ పెట్టండి. రెడీ. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, they know who I can be. If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. No. Look at my face in the mirror. I wonder why
వాట్ ఇస్ దిస్ భయ్యా? ఇంకా రావా నువ్వు? నీకోసమే చేసే ఇదంతా. సీను ఆ? ఇవన్నీ చూసి బాగా అలసిపోయావు, అది తిను. ఆ అమ్మాయి రాకపోతే నా కోసం ఎవరో లేరనుకుంటుందా? ఇప్పుడు సోను వస్తది, ఈ చేతిలోనే నన్ను అందరినీ ఓదార్స్తుంది. వచ్చింది సోను సోను. చూసావా, నా సోను ఎప్పటికీ నా కోసమే ఉంటది. చూసావా ఎవరు వచ్చారు? పెదవి దాటని మాట కట్టుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. నువ్వు ఇంత కోరుకొని నువ్వు లోపల మనసులో ఇంత కోరుకొని చేసావు. భయ్యా నేను కోరుకుంది వాళ్ళని కాదు. అంటే నాకు అర్థమైందిరా, నీ కష్టం ఫలితం చూసా, ఇద్దరు రూపాయలు వచ్చింది. లేకపోతే అప్పటి నుంచి మీరు ఒకళ్ళు వీళ్ళు ఒకరు తగ్గుడు మనం ఏం కావాలి? అందుకని మీరు పంచగిరి పంచిరే. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ తెలి ఊరి పెముగా ఆడుదమా. మరి ఏం చెప్పదలుచుకున్నావు బాబు? నీ కోసం బెలూన్లు పగలగొట్టే, నీ కోసం కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు పగలగొట్టే, నీ కోసం ఎంతో బరువైన అరటి పండు లాగే. అరే చేతుల మీద పెద్ద పెద్ద టైర్లు, సైకిల్ టైర్లు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? రావా? రాను రావా? రాను. ఓ నువ్వు కూడా ఆమె కోసం చేశారు కదా, నీ కోసం చేస్తే వచ్చేదానివా? చేసి చూస్తే చెప్తానేమో. 4th రౌండ్ వచ్చేసరికి వాళ్ళిద్దరు నీ వాళ్ళు అవుతారు, వీళ్ళిద్దరు నా వాళ్ళు అవుతారు. అరే అది గుర్తుపెట్టుకురా, మాటలు చెప్పడం కాదు, దాని మీద నిలబడాలి, నిరూపించాలి, అప్పుడు మాట్లాడు. నిరూపిస్తా, నువ్వు చూస్తా ఓకే. ఉండు. సో మన సెకండ్ రౌండ్ కి వచ్చేసాం కాబట్టి జోరు సమ్మర్ రౌండ్ కి మనం ఇప్పుడు సెటప్ కావాలి కాబట్టి సెటప్ ఇద్దాం. అమ్మ సెటప్ దో. ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్లు కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తాను. వాళ్ళు ఈ పక్కనకు వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్పాలన్నమాట. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బట్ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు కలిసి ఒకేసారి వాటర్ కొడతారు మొహం మీద. బట్ ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. మనం ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఎస్ బాలు. బాలు ఈ పక్కనకు వస్తారనమాట. ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ అంట. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఎస్ ఇప్పుడు మీరు ముగ్గురు చేయవలసింది ఏంటంటే నేను జోర్సే మార్ అంటాను, మామూలు కొట్ట కూడా చెప్తాను చూడు, ముఖం వాసిపోవాలి. జోర్సే మార్. సో ఫస్ట్ ఆర్డర్ కొట్టింది ఎవరంటే సోను. కంగ్రాచులేషన్. క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? బాలు నొక్కాడు బజర్. ఆన్సర్ ఏంటి? బజే బాజే ఆ డోలు బజే బాజే ఆ డోలు బజే రే బంచే ను బంచే 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 ను బంచే బంచే. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్. రెడీ 3, 2, 1 జోర్సే మార్. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు.
1000 రూపాయలు ఇచ్చామా? ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ పక్కన ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఈ పక్కరమ్మా ఫస్ట్ బజర్ నొక్కింది సోను. ఆన్సర్ ఏంటి? చూద్దాం. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. గోంగూర తోటకాడ కాపు కాస రాంగ్ ఆన్సర్. ముగ్గురు రెడీ ఉండమ్మా. రెడీ 3, 2, 1 జోసమార్. కోరుకున్న దూరకండ గోరుముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఇందాక నేను ఫస్ట్ రౌండ్ లో నీ కష్టం నిజం చూసానమ్మా. దాదాపు 2 కిలోల పిండి ఇక్కడ ఆగిపోయింది. అయ్యో పాప ఏమైపోతుంది, పాపం చాలా భవిష్యత్తు ఉంది అలా ఆలోచిస్తున్నా. నాకు అర్థం కాలే. రాలేదు, అది వచ్చినట్టు ఉంది. ఆ పిండి గొంతులోకి వెళ్ళట్లేదనే విషయం తలుచుకుంటే చాలా బాధగా అనిపించింది. గాలిపాట దారం తిరిగిపోయినట్టు నేను గొంతులో పిండి అడ్డం పడిపోతా ఉంటే అప్పుడు నేను రావటం అంతా చూడటం. అవును, బజార్ నొక్కి అప్పుడు అనిపించింది. ఏదో కమ్మన్ గోలా మీరు వాటర్ కొట్టడం, ఆ పిండి అంతా గొంతులో దిగడం నిజంగా ప్రాణాలు నిలబెట్టారు. థ్యాంక్ యూ. కానీ ఫస్ట్ ఎవరు కొట్టింది చూద్దాం సరే. కంగ్రాట్స్ చందన, కంగ్రాచులేషన్. మీరు పెట్టండి. అండ్ మరి ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో 4th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన స్టిల్లో రజనీకాంత్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ముచ్చటగా 3వసారి ముహూర్తం పెట్టించుకున్నాం. రెడీ అమ్మా? ఆన్సర్ అని చెప్పు. నా దారి రహదారి. తెలుస్తున్నా ముగ్గురు రైట్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కొడుతూ ఆశామాసం ఉండకూడదు. రండి రెడీ. ముఖం పగిలిపోవాలి, గాజులను రాసుకుని అతుకుపోకూడదు. జోర్సే మార్. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్ అంటే లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఈ బక్కరా నో బక్కిల్లమ్మా. ఆన్సర్ ఏంటి? దగ్గుపాటి రానా. దగ్గుపాటి రానా. చూద్దాం ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోర్సే మార్. సో ఈ రౌండ్ ఫినిష్ అయ్యే లోపు ఈ రౌండ్ ఎలా అనిపించింది సిరిచందన? ట్రయాంగిల్ లవ్ స్టోరీ నా మీద ఎవరు కొట్టనే లేదు. నేను కొడతాగా. 3, 2, 1 జోర్స్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. సిరిచందన ఇప్పుడు చెప్పు ఎలా ఉందమ్మా? పచ్చిగుంది. పచ్చిగా చెప్పావు తెలుసా. జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో మీ పోడియం దగ్గర మీ మనీ బాక్స్ తీసుకుని వెళ్ళిపోండి. నాకు ఇక్కడ సెటప్ ఉండకూడదు అమ్మ. సెటప్ అవుట్. ఓకే, జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన 3rd రౌండ్కి వెళ్ళిపోతున్నాం. 3rd రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఈ రౌండ్ గురించి మీకు చెప్పేస్తాను. ఈ రౌండ్ పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే
ఫోర్త్ రౌండ్ కి వెళ్తారు. మిగతా ముగ్గురు హెల్మెట్ అయిపోతారు. ఎలా హెల్మెట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఎవరు లీడ్ లో ఉన్నారు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి? మణికంఠ. సో మణికంఠ ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? సిరిచందన. సిరిచందన. దా మనీ బాక్స్ తీసుకుంటాం. మీ ఇద్దరు వచ్చే సరిపోదు కదా. మీ ఇద్దరు కలిసి ఆడాలన్నా లాస్ట్ కి ఎవరో ఒకరు మిగలాలన్నా ఆ ఒక్కరు ఫోర్త్ రౌండ్ లోకి వెళ్ళాలన్నా నాకు సెటప్ కావాలి. అమ్మా సెటప్ వచ్చానా బుజ్జిదండ్రి? ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. ఇప్పుడు టాపిక్ చెప్తాను అనమాట. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. ఎవరు ఆన్సర్ చెప్పాలన్నది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఓకేనా? ఆన్సర్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఒకసారి పైకి చూడండి. సో టాపిక్ చెప్పేస్తున్నాను. టాపిక్ ఏంటంటే మూవీ ఐటమ్ సాంగ్. నేను మూవీ చెప్తాను, ఆ మూవీలో ఉన్న ఐటమ్ సాంగ్ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? నేనే చెప్తాను. నువ్వే చెప్తావు. హరి షూర్? షూర్. ఓకే మణికంఠ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సర్దార్ గబ్బర్ సింగ్. పాస్. టెంపర్. పాస్. వన్ నేను ఒక్కడిని. పాస్. పాస్. బాద్షా. పాస్. బాద్షా. బాద్షా. ఐటమ్ సాంగ్. బాద్షా. బాద్షా. నేను చెప్పింది చెప్తాను రా, చెప్పరా పాడపాడే. అరే అది కాదు. అరే బాద్షా. పాస్ చెప్పరా. ఊపిరి. పాస్. 100% లవ్. ఇంకరెక్ట్. రైట్ ఆన్సర్. ఖైదీ నెంబర్ 150. రత్తాలు. రత్తాలు. రైట్ ఆన్సర్. లెజెండ్. ఇస్ ద లెజెండ్. లెజెండ్. పాస్. పాస్. కెవ్వు కేక. కేవ్ కేక. కేవ్ కేకలో ఐటమ్ సాంగ్ ఉందా? కెవ్వు కేక. పాస్ అన్న. ఒరే రాంబాబా ఆగడు. ఎంత పని చేసావు రాంబాబా. ఆగడు. అయిపోయిందన్న. పాస్. సర్దార్ గబ్బర్ సింగ్. మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాను. నారు మనసు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడమంటే నా చక్క బత్తాలు. సినిమాలు ఇంత నాలెడ్జ్ ఎక్కడ సంపాదించుకున్నావు? సినిమాలు చూసాను. యాక్చువల్ గా నువ్వు ఏ ఇస్తే చెప్దాం అనుకున్నావు ఐటమ్ సాంగ్స్? నేను ఐటమ్ సాంగ్స్ 1 తర్వాత ఏమొస్తుంది, 2, 3 తర్వాత ఏమొస్తుంది, 4 ఇలా చెప్పాలనుకున్నాడు. అదే అంత. అంతేనా? అంతేనా? సో వీడికి వచ్చిన ఆన్సర్ ఏంటంటే దీనిలో మొత్తం పాస్ అనే ఆన్సర్ బాగా చెప్పాడు. పాస్ పాస్ పాస్. ఫస్ట్ క్లాస్ పాసా? పాస్. సెకండ్ క్లాస్ పాస్ అయ్యవా? పాస్. నువ్వు హెల్మెట్ అయిపోతున్నావు. సో వెళ్ళేటప్పుడు నీ మనీ మొత్తం ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసి అక్కడ రైట్. ఎనీ హౌ మణికంఠ, థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తాం వచ్చి సినిమా చూపించుకొని మా అమ్మని బాగా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. బాగుందమ్మా. డబ్బులు మొత్తం లాగేసుకున్నావు. అవును. సో నువ్వు నీళ్ళు ఉన్నావు కాబట్టి నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు కలిసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎవరిని తీసుకుంటావు ఇప్పుడు? ఒకటి సెలెక్ట్ చేయండి మీరే. ఆదిని సెలెక్ట్ చేసుకో. నేను సెలెక్ట్ చేస్తాను. వద్దులే. నేను చేస్తాను. వద్దు వద్దు వద్దు. వద్దొద్దు. బాలు. బాలు దా. నేను టాపిక్ చెప్తాను. 10 క్వశ్చన్స్ ఉంటాయి. 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అండ్ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే హెల్మెట్ అయిపోతారు. ఎలా హెల్మెట్ అవుతారంటే అసలు పైకి చూడండి. టాపిక్ ఏంటంటే స్టేట్ లాంగ్వేజ్. ఓకే, రాష్ట్రం దాని యొక్క భాష. టాపిక్ లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ నువ్వు చేస్తావు, తను చేయమంట. తనకే. బాలు ఆన్సర్ నువ్వే చేయాలంట. తెలియకపోతే పాస్ అని చెప్పి వెళ్ళిపోతాను. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఢిల్లీ. హిందీ. రైట్ ఆన్సర్. గోవా. పాస్. ఒడిశా. ఒడిశా. మహారాష్ట్ర. మరాఠీ. రైట్ ఆన్సర్. సిక్కిం. పాస్. 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 నాగాలాండ్. పాస్. పంజాబ్. పంజాబీ. పంజాబీ. రైట్ ఆన్సర్. కేరళ. ఎర్ర
నీ దగ్గర ఉన్న మనీ మొత్తం అక్కడ ఇచ్చేయి. ఎలాగ హెల్మెట్ అవుతున్నావు కాబట్టి వెళ్తూ వెళ్తూ ఇప్పటివరకు ఎవరైనా అమ్మాయిని ప్రపోజ్ చేసావా? లేదు. జోక్ చెప్పాడు, నవ్వండి అందరూ. యాజ్ ఇట్ ఈస్ అమ్మాయిలాగా అమ్మాయిని ప్రపోజ్ చేసినట్టు చేయాలి. అబ్బాయిలా నువ్వు చెయ్యి, అమ్మాయిలాగా అది చేస్తాడు. అది ఒక్కరు షాక్ చుంబా. కూర్చో కూర్చో. అది నువ్వు అంటే రోజు చెరువు కట్టుకు తీసుకొస్తా ఒక మధ్య. అది నువ్వు అంటే రోజు పొద్దున 6ంటికి తీసుకొస్తా ఒక చెంబుడు నీళ్లు. ఏందిరా ఇది? నువ్వు అంటే మగ్గు నీళ్లు, లేదంటే ఒక పెగ్గు. ఇంతకన్నా నాకు ప్రపోజ్ చేయటం రాదు. నిన్ను చూశాక ఇంతకన్నా నాకు మాటలు రావు. ఆ నీళ్ళు సరిపోవే, తీసుకురావా. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా feel my love. సూపర్ బాలు. సో నీకు మనీ ఇవ్వలేకపోయాను, బట్ అంతకంటే వాల్యుబుల్ ఇల్లు ఇచ్చాను బాలు. అలాగే వెళ్ళు. సో ఎలాగ చాలా కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు చాలా అవసరం ఉంటుంది నాకు తెలిసి. సో దాంతో నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇద్దరూ నన్ను నమ్ముకున్న వాళ్ళే. సోనా టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే హెల్మెట్ అయిపోతారు. ఒకసారి పైకి చూడండి అమ్మా. ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను. మూవీ నేమ్, ట్యాగ్ లైన్. ప్రతి మూవీకి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, నీ మూవీ పేరు చెప్తుంటే మీరు ట్యాగ్ లైన్ చెప్పాలి. ఎవరు చెప్పాలన్నది ఆన్సర్ నీ ఇష్టం అమ్మా. సోను. అమ్మా 10 క్వశ్చన్స్ ఉంటాయి, 7 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఖైదీ నెంబర్ 150. పాస్. జనతా గ్యారేజ్. ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడు. నేను లోకల్. పాస్. కరెంట్ తీగ. పాస్. సన్ ఆఫ్ సత్యమూర్తి. పాస్. దూకుడు. పాస్. అంతేగా. హనుమనుడు. హి హేట్ ఉమెన్. రైట్ ఆన్సర్. సోలో. ఏ సాలిడ్ లవ్ స్టోరీ. రైట్ ఆన్సర్. సుప్రీం. పాస్. ఇడియట్. చంటిగాడు లోకల్. చంటిగాడు. ఇడియట్. పాస్. ఖైదీ నెంబర్ 150. పాస్. జనతా గ్యారేజ్ చెప్పేసారు. నేను లోకల్. Side, 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 please. Side, 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 please. ఎనీహో హెల్మెట్ అయిపోతున్నావు. హెల్మెట్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి తెలుసు కదా, మనీ అక్కడ ఇచ్చేయాలి. ఫస్ట్ రౌండ్ అవనే ఇటు తిప్పుకోపోతే చెప్తాను. సెకండ్ రౌండ్ అవగానే ఇటు తిప్పుకోపోతే నన్ను అడుగు. థర్డ్ రౌండ్ అయిపోయింది. ఫోర్త్ రౌండ్ అయిన తర్వాత మీ ఇద్దరు అంటారు. ఇక్కడ ఉన్న సెటప్ అవుట్ అయిపోవాలి. అమ్మ సెటప్ అది సెట్ గట్ లోస్ట్ అవుట్. ఓకే, ముగ్గురు దగ్గర నుంచి డబ్బు కొట్టే దగ్గర ఉన్న మొత్తం మనీ 1 lakh రూపీ. కంగ్రాచులేషన్ శ్రీచంద్ర. ఈ 1 lakh రూపీతో మనం లాస్ట్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. లాస్ట్ రౌండ్ పేరు తెలుసా? రన్ రోజు రన్. రౌండ్ కి వచ్చేసాం. ఇక్కడ ప్లెయిన్ గా ఉంది ఏంటి, సెటప్ లేవేంటి, అసలు సినిమా కనిపించాలి అనుకున్నావా? దీనికి ఒక సెటప్ ఉంది. ఎక్కడ చూడు. సెటప్ ఎలా ఉంది? బాగుంది. సో నీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలతో ఈ రౌండ్ లో నువ్వు గెలుచుకోవచ్చు 5 లక్షలు. ఓకే. దానికి నువ్వు చేయాల్సింది చెప్తాను. ఇది కింద బురద ఉంది కదా, ఆ బురద బ్రిడ్జ్ ఉంది కదా, ఆ. ఈ బ్రిడ్జ్ నుంచి హ్యాపీగా పక్కకి వెళ్ళిపోతే ఒక బౌల్ లో జంబు లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ నా బోర్డు మీద పెట్టేస్తే ఒక సినిమా పేరు వచ్చేస్తాను అనమాట. యాజ్ నువ్వు ఎలాగైతే వెళ్ళావు అలా వెనక్కి వచ్చేస్తే నీకు మొత్తం 5 లక్షలు చేతులు పెట్టేస్తాను. ఓకే. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఈ టాస్క్ 1 minute చేస్తేనే 5 లక్షలు ఇస్తా. ఓకే. అంటే 60 seconds చేస్తావా? నో. ఓకే, నీకోసం ఇంకో ఆప్షన్ ఉంది. 80 seconds. 80 seconds లో చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. డన్.
డన్నా డన్ ఇంకో ఆప్షన్ ఉంది 10 సెకండ్స్ వద్దు 100 చేస్తే 2 lakhs ఇస్తా ఏమొద్దు 80 సెకండ్స్ Done. సూపర్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట 80 సెకండ్స్ లో టాస్క్ చేస్తానని ఒప్పుకున్న ఏకైక సిరిచంద్ర కంగ్రాచులేషన్స్. బట్ కండిషన్స్ ఏంటంటే నేను రెడీ గో అన్నప్పుడు మాత్రం నువ్వు ఈ బజర్ నొక్కితే నీ టైం స్టార్ట్ అయిపోతుంది. ఆ పక్కకి వెళ్ళి చెప్పిన టాస్క్ చేసేసి ఈ పక్క వచ్చి టప్ మన నొక్కే బజర్ ని నీ టైం ఎండ్ అయిపోతుంది. 80 సెకండ్స్ లో 1 సెకండ్ దాటినా నీ దగ్గర ఉన్న మనీ మొత్తం మా 10 లక్షలకి వెళ్ళిపోతుంది. ఓకే డన్నా ఆల్ ది బెస్ట్. శ్రీచంద్ర నువ్వు ఒక్కదాన్ని వాడుతూ ఉంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. నువ్వు ఎవరైతే ముగ్గురు పంపించా ముగ్గురు పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ సోను బాలు మణికంఠ. మీ ఫ్రెండ్ ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి గట్టిగా. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లోగా శ్రీచంద్ర స్లో అమ్మా. ఫాస్ట్ పడతావు. ఫాస్ట్ వస్తే అక్కడ పడతావు. స్లో 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 బ్యాలెన్స్ చేసుకో. కూర్చోకు దూకపోయినా దూకే. ముందు దూకి దూకితే ముందు దూకి. టెన్షన్ పడతా. ఇలా తిరుగు ఇలా తిరుగు ఫ్రంట్ తిరుగు. వెయిట్ అప్పమని ఈ వెయిట్ అప్పని అది చెప్పారా కూర్చోద్దని సర్కస్ చేస్తుంటే అది అంత లేచు చెప్పాను కదా 80 సెకండ్స్ లో చేయకపోతే ఎలా ఉంటుందో. ఓకే ధనలక్ష్మి దామకి తెరా. సిరిచంద్రలో సిరిపోయింది, చంద్ర మాత్రం మిగిలింది. చంద్ర కూడా కాదు బురద మాత్రం మిగిలింది తల్లి నీకు. బట్ ఎనీహౌ వచ్చావు, బాగా ఆడావు, ఫైనల్ రౌండ్ కూడా వచ్చావు. ఎలా అనిపించింది? సినిమా చూసా. సినిమా కనిపించింది కదా, అక్కడ కూర్చోవడం బాగా కనిపించింది కదా. కూర్చుంటే ఎలాగా బాగుంది. లెగిస్తున్నప్పుడు ఇంకా హోప్స్ పోయినాయి లైఫ్ మీద. సూపర్. నలుగురు చాలా బాగా ఆడారు. మీరు ఆడుతూ ఉంటే మీరు చేస్తా ఉంటే సినిమా మామూలు కనిపించలేదు మీకు. ఆ సినిమా చూసి వాళ్ళు బాగా ఎంటర్టైన్ అయ్యారు. బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ నలుగురు స్టూడెంట్స్ తో వచ్చి బాగా ఎంటర్టైన్ చేస్తాం. అప్లోడ్ సెలవు. దిస్ ఇస్ గెట్ అప్ సీను అలాంగ్ విత్ హైపర్ ఆది అండ్ మై డియర్ స్టూడెంట్స్. బై బై, టేక్ కేర్.